ఏదైనా కూడా నైట్ టైం వ్యూనే కదా. చాలా బాగుంటుంది. అసలు చూడు లైటింగ్ కానీ సైలెంట్గా ఉంది. రేపొద్దున్నే ఎండ విపరీతంగా, ట్రాఫిక్ జాము, ఏమి చూడటానికి ఉండదు. ఎండ అసలు పరిగెత్తడం. ప్లస్ ఇవాళ భలే చల్లగా ఉంది శ్రీశైలంలో ఈరోజు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత చలి. చాలా బాగుంది. కానీ అదే ఇందాడ ఆయన అంటున్నారు కదా, మనం డిన్నర్ చేసిన చోట హోటల్ ఆయన అంటున్నారు కదా, సంక్రాంతి నుంచి బాగా పెరిగిపోయింది చలి. అందుకని ఈ టైంలో చక్కగా రైడ్కి వెళ్ళి వేడిగా టీయో కాఫీ తాగితే ఎక్దమ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అవును, గుడి కూడా లైటింగ్స్ పెట్టి బాగుంది కళగా. అవును, మన ఉత్సవాలకు పెట్టినట్టున్నారు, బాగుంది. పెయింటింగ్ బాగా చేసేసారు కదా, మొత్తం ఎటు చూసినా పెయింటింగ్. అవును, బాగా చేశారు. పుష్కరిణి కూడా ఇదివరకు ఇంత నీట్ గా ఉండేది కాదు, ఈసారి పుష్కరిణి కూడా చాలా బాగా చేశారు. ఈ పెయింటింగ్స్ బాగున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలు సంబంధించిన వేశారు కదా, ఇది చాలా బాగుండేది. ద్వాదశ జ్యోతిర్లింగాలు అవును, అన్ని రాష్ట్రాల్లో బాగుంది. వేసేవాళ్ళు ఎవరో బాగా చేశారు, పెయింటింగ్ చాలా బాగా చేశారు. అవును, దీనివల్ల ఏంటంటే ఇంకా నీట్నెస్ పెరిగిద్ది. ఆ ఎద్దుల బండి, ఆ జంతువులు, ఆ యానిమల్స్ భలే పెట్టారే. ఇదివరకు లేవు కదా వచ్చినప్పుడు, మనం ఇదివరకు లేవు, రీసెంట్ గానే పెట్టినట్టున్నారు. నాకు తెలిసి 4-5 నెలల్లోనే, 3 నెలల్లోనే, మనం 3 నెలల క్రితం వచ్చి అప్పుడు కూడా లేదు, ఇప్పుడు పెట్టారు. శ్రీశైలం దేవస్థానం రాత్రి 11:30 అవుతుంది. ఎంత చలిగా ఉందంటే అంత చలిగా ఉంది. విజయవాడలో 5కి బయలుదేరితే వచ్చేసరికి 10:30 అయింది. జస్ట్ చాలా చల్లగా ఉంది కదా వాతావరణం, చిన్న వాక్ చేద్దామని వచ్చాము. ఇది సరస్వతి పుష్కరిణి అన్నమాట. చూడటానికైతే చాలా బాగుంది. ఇక్కడ వాటర్ ఇంకా ప్లేస్ చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. చూసారు కదా ఎంత బాగుందో. ఇక్కడ ఇంకా పక్కనే వాల్ మీద అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి కదా, వాటి పెయింటింగ్స్ కూడా వేశారు. చాలా అయితే చాలా అందంగా వేశారు. ఇవి అన్ని 3D పెయింటింగ్స్లా ఉన్నాయి, చాలా లైవ్లీగా కనిపిస్తున్నాయి. ముందు నుంచొని చూస్తుంటే ఆ పర్టికులర్ టెంపుల్లో అమ్మవారి ముందే నుంచున్నట్టుగా అనిపిస్తుంది. ఇక అమ్మవారు అయితే మనల్ని చూస్తున్నట్టుగా కూడా ఉంది. బాగుంది. ఇలా పెయింటింగ్స్ వేయడం వల్ల ఇంకా ఆ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా కూడా కనిపిస్తుంది. ఏదో వచ్చామా వెళ్ళిపోయామా అన్నట్టు కాకుండా ఇవన్నీ నుంచొని చూస్తూ ఉంటే కూడా చాలా బాగుంటుంది కదా. ప్రతి శక్తిపీఠంలో అమ్మవారి గర్భగుడిలో ఎలా అయితే ఉంటారో సేమ్ అలాగే డ్రా చేశారు పెయింటింగ్. మామూలుగా ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మవారి బొమ్మ ఉంటుంది, కింద పేర్లు రాస్తారే తప్ప సేమ్ గర్భగుడిలో ఎలా అమ్మవారు ఉంటారో అలాగే డ్రా చేయడం అనేది నేనైతే ఇక్కడే చూస్తున్నాను. సేమ్ ఆ పర్టికులర్ టెంపుల్లో ఎలా కనిపిస్తారో అలాగే డ్రా చేశారు. ముందు నుంచొని చూస్తుంటే అయితే నాకు గూస్ బంప్స్ కూడా వస్తున్నాయి, ఒక్కొక్క అమ్మవారి రూపం దగ్గరగా చూస్తుంటే. తప్పకుండా శ్రీశైలం వచ్చినప్పుడు మాత్రం సరస్వతి పుష్కరిణికి వస్తే ఆ పుష్కరిణి పక్కనే వాల్ మీద గీశారు ఈ పెయింట్స్ అన్నీ. ఖచ్చితంగా చూడండి, చాలా బాగున్నాయి. ఇక అయిపోయింది, సైట్ సీయింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఒక కప్పు టీ అయితే తాగుదామని వెళ్ళాము. చాలా చాలా చల్లగా ఉంది కదా వాతావరణం. ఫైనల్ టచ్ అనమాట. టీ తాగేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం.